హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రాష్ట్రంలో కూటమిలో భాగంగా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందిని కావచ్చు కుదించేటువంటి పరిస్థితి, మహిళలకు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి, గత ఎలక్షన్స్ బిఫోర్ మహిళలకు ఏదైతే చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చారో ఇప్పటి వరకు వాళ్ళని పట్టించుకోకపోవటాలు, వాళ్ళకి కనీసం ఏం చేయాలనేటువంటి ప్రణాళికలు కూడా లేనటువంటి పరిస్థితి. ఏం సార్, ఏం చెప్తారు? ఒక పక్క సిబ్బందిని కుదిస్తున్నారు, ఒక పక్క మహిళలకు మోసం జరుగుతుంది. ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము మహిళలకి అది చేస్తాం, ఇది చేస్తాం, మహిళల్ని లక్షాధికారులు చేస్తాం, మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తాం, 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి నెలకి 1500 ఇస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం, ఏదైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం, అంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఇదంతా మహిళలకు సంబంధించి తల్లి అకౌంట్కి కదా ఇవన్నీ. సో ఈ విధంగా మహిళలకి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క మహిళ కన్నా నెలకు 1500 వచ్చిందా? ఇప్పటికి 8 నెలలు వస్తా ఉంది. ఒక్కరికి 1500 రాలా. ఈ సంవత్సరం ఆల్రెడీ స్కూళ్ళు స్టార్ట్ అయింది. 2024 జూన్లో స్కూల్ స్టార్ట్ అయింది. మనం 2025కి వచ్చాం ఆల్రెడీ. ఇప్పటి వరకు అమ్మఒడి లేదు. అంటే వాళ్ళు పెట్టిన పేరు తల్లికి వందనం. తల్లికి పంగనామాలు పెట్టారు. పంగనామాలు పెట్టారు, వందనం కాదు. తల్లికి వందనం అని చెప్పి తల్లిని మోసం చేసి ఈ సంవత్సరం అమ్మఒడి లేదని డైరెక్ట్గానే ప్రకటించేశారు. మరి వచ్చే సంవత్సరం ఇస్తామంటే ఈ సంవత్సరం కూడా కలిపి మరి వచ్చే సంవత్సరం వాళ్ళకి లెక్క ప్రకారం అది లేదు. కానీ పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ మీకు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం పక్క రాష్ట్రాలన్నింటిలో ఈ ఏదైతే వాళ్ళు మహిళలకు ఇస్తానన్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో, లైక్ కర్ణాటకలో ఫ్రీ బస్ కావచ్చు, ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్ కావచ్చు, లేదు వాళ్ళు ఇంకేదైతే హామీలు ఇచ్చారో, అంటే అక్కడ ఉన్నటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే హామీలు ఇస్తారో ఆ హామీలను వాళ్ళంతా అమలు పరుస్తున్నారు 6 నెలలుగా. బట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా కూడా అమలు పరచట్లేదు అనేది క్లియర్గా నివేదికలో తెలిసింది. అందుకని ఈరోజు రాష్ట్రానికి ఆదాయం పడిపోవటానికి కారణం కూడా అదే. ఎందుకు? మనం నగదు బదిలీ చేయాలి. ఎప్పుడైనా మనం పేదలకి, ఏదైతే దిగువ మధ్యతరగతి వాళ్ళకి, కొన్ని సందర్భాల్లో మధ్యతరగతి వాళ్ళకి, వీళ్ళందరికీ మనం కానీ నేరుగా నగదు బదిలీ చేస్తే అక్కడే రొటేషన్ అవుతాయి ఆ డబ్బులు అనేది. మీకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎకనామిస్టులు అందరూ కూడా చెప్పినటువంటి మాట అదే. కోవిడ్ సమయంలో కూడా అక్కడికక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఏదైతే గణనీయ స్థాయిలో పడిపోకుండా ఏదైతే కొంత నిలదొక్కుగలిగాము, అంటే కొంత పడింది ఆదాయం, ఎవరికైనా పడింది. కోవిడ్ సందర్భంలో పడి ప్రపంచమే కుదేలైపోయిన పరిస్థితుల్లో కానీ ఆంధ్రప్రదేశ్కు కొంత నిలదొక్కుకోగలిగింది అని అంటే అక్కడికక్కడే అమౌంట్ రొటేషన్ అవటం. సో రొటేషన్ పేదల అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అనుకోండి సార్. సో మహిళ అకౌంట్లో మీరు డబ్బులు వేస్తే ఏం చేస్తారు వాళ్ళు? అక్కడక్కడే దాన్ని తిప్పుతారు, తీసుకెళ్ళి వేరే రాష్ట్రంలో ఏం బెటరు. సపోజ్ వాళ్ళ అకౌంట్లోకి 20,000 ఉన్నాయి అనుకో, ఎవరో ఒకరికి చేయబోదులుగానో ఏదైతే లేదో రూపాయి వడ్డీకో, రూపాయిన్నర వడ్డీకో, ₹2 వడ్డీకో అక్కడే తిప్పటమో, లేదు ఏదైనా వస్తువు కొనుగోలు చేయటమో. ఆ కొనుగోలు చేస్తే ఏమొస్తుంది? ఆదాయం రాష్ట్రానికి వస్తుంది జిఎస్టీ రూపంలో. సో అక్కడ వ్యాపారాలు బాగుంటాయి. సపోజ్ మీకు ఇప్పుడు ఇక్కడ చేతిలో 20,000 ఉన్నాయి సార్, ప్రభుత్వం వేసింది. ఓ పండగ బట్టలు కొనుక్కోవటం, లేదు ఇంకేదన్నా కొనుక్కోవటం, చిన్న బంగారం కొనుక్కోవటం, ఇవన్నీ చేస్తే ఏంటో అక్కడ వ్యాపారస్తులకి వ్యాపారం జరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ బేసిక్ పాయింట్ మరిచి నేను సంపద సృష్టిస్తా, సొల్లు సృష్టించు. నువ్వు సృష్టించే సొల్లు వాగుడు. సంపద నీ జీవితంలో నువ్వు సంపద సృష్టించలే చంద్రబాబు నాయుడు. నువ్వు కొత్త కొత్త సొల్లు కబుర్లు సృష్టిస్తూ ఉంటావు. అవన్నీ నేనే కనిపెట్టా, ఇవన్నీ నేనే కనిపెట్టా, అప్పుడంటే ఐటీని కనిపెట్టా అంటే ఇప్పుడు ఏఐని కనిపెడతా అంట. సో ఎలాంటి మనిషి సార్, నాకు అర్థం కావట్లా. అరే మనిషివేనా చంద్రబాబు నాయుడు నువ్వు? అప్పుడంటే ఐటీని సృష్టించాడంట, ఇప్పుడే ఏఐని సృష్టిస్తున్నాడంట. దావోస్లో అందరికి ఇంగ్లీష్ నేర్పొచ్చాడంట, ఈ బట్లర్ ఇంగ్లీషు. నీ ఇంగ్లీష్ వాళ్ళు నేర్చుకుంటే ఎట్టుంటారు అసలు? గెట్అవుట్ అంటారు ఎప్పుడు వాళ్ళు. అందరికి నేనే నేర్పొచ్చా. ఈ సొల్లు సృష్టించమంటే సృష్టిస్తాడు. అరే నువ్వు ఇచ్చిన హామీలు ఏంది? ఎప్పుడు ఇస్తున్నావు ఫ్రీ బస్సు? ఎప్పుడు ఇస్తున్నావు మహిళలకు 1500 నెల నెల? ఎప్పుడు ఇస్తున్నావు అమ్మఒడి 15,000? మేము అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు సంబంధించి ఏదైతే ఆసరా పథకం, చేయూత, ఏదైతే వాళ్ళందరికీ సంబంధించి 0 వడ్డీల రూపంలో ఏదైతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఇచ్చినటువంటిది, అదేవిధంగా
ఏదైతే అమ్మఒడికి సంబంధించి తల్లి అకౌంట్లో నేరుగా డబ్బులు వేసినటువంటిది కావచ్చు, వాళ్ళందరికి సంబంధించిన కాపనేస్తం కావచ్చు, ఇలాంటివన్నీ మేము ఆ రోజు చేస్తే మా మీద విమర్శలు చేశారు. అమ్మో, పేదలకు అన్ని డబ్బులు పంచేస్తారా, పేదలకు డబ్బులు పంచడం వల్ల సోమరిపోతులు అయిపోతారు, ఎవరు మహిళలను ఉద్దేశించి. మొన్న కూడా మంత్రి సవితానో ఎవరు తెలుగుదేశంలో మంత్రి ఉన్న పేరు కూడా గుర్తురాట్లా, అనంతపురానికి సంబంధించి సవిత అనుకుంటా, ఆమె కూడా ఈ డబ్బులన్నీ ఇవ్వటం వల్ల మహిళలకు ఈ డబ్బులన్నీ మీరు పంచడం వల్ల సోమరిపోతులు అయ్యారు, ఈ డబ్బులన్నీ పంచడం వల్ల వాళ్ళు గంజాయి కొనుక్కుంటున్నారు, ఇట్లాంటివన్నీ మాట్లాడారు ఆ మంత్రి. అంటే వాళ్ళకేంటి, ఎంత పొగరు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారు వినండి. ఇప్పుడు కూడా ఒక్క పథకం ఇంప్లిమెంటేషన్లో లేదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇచ్చారు, దాంట్లో మహిళలు కూడా ఉన్నారు కదా. ఇలా మొత్తం పథకాలన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేశారు. ఈరోజు రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఈరోజు ఎవ్వరు కూడా సంతోషంలో లేరు. ఎందుకంటే ఓ పక్క మద్యాన్ని తీసుకొని వచ్చారు 99 రూపాయలకి. వాళ్ళ ఇంట్లో అంతకుముందు ఎప్పుడో 2 రోజులకో ఒకసారి 3 రోజులకో ఒకసారి తాగేటటువంటి భర్త 2 రోజులకో 3 రోజులకో తాగితే, ఇప్పుడు ఈ 99 రూపాయలకి మందు వచ్చిన తర్వాత రోజుకి క్వార్టర్ తాగేవాళ్ళు, అదే 2-3 రోజులకు క్వార్టర్ తాగేవాళ్ళు రోజుకి హాఫ్ తాగుతున్నారు. ఎందుకు? 99 రూపాయలుగా. అదట్టు అంతకుముందు ఏంటి, లిమిటెడ్గా అందేది. షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కాదు, షాపుల సంఖ్య తక్కువ. ఇప్పుడు షాపుల సంఖ్య పెంచారు. బెల్ట్ షాపులు ఎక్కడికక్కడ ఊర్లో దొరుకుతుంది. సిగరెట్ తాగడానికి అని ఎక్కడన్నా వెళ్తే ఆ పాన్ షాప్ దగ్గరలో మందు దొరికింది. ఆంధ్రప్రదేశ్లో కిరాణా కొట్లు ఎక్కడన్నా సిగరెట్లు అమ్మే దగ్గర మందు అమ్ముతా దొరుకుతున్నాయి. అన్ని చోట్ల కాదు, చాలా చోట్ల జరుగుతున్నాయి. మళ్ళీ అందరినీ అనొద్దు మనం, ఎందుకంటే చాలా నిజాయితీగా వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటివి చేయరు కొంతమంది. ఎవరైతే చేస్తున్నారో కిరాణా కొట్లలో కూడా అమ్ముతున్నారు, ఆ చేసేవాళ్ళు మనం అంటున్నాం. సో దొరుకుతున్నాయి అన్నీ. దొరుకుతున్నటువంటి సందర్భంలో ఏముంటుంది చెప్పండి, అంతకుముందు రేట్ ఎక్కువ, సో లిమిటెడ్గా అందేది. సో వారంలో ఎప్పుడో 2 రోజులు 3 రోజులు తాగేవాళ్ళు, అది కూడా క్వార్టర్ తాగేవాళ్ళు. ఇప్పుడు రోజుకి హాఫ్ తాగుతున్నారు. మరి అక్క చెల్లెలు ఎలా సంతోషంగా ఉంటారు చెప్పండి? భర్త ఆ విధంగా తాగుడికి అలవాటు పడితే ఏ అక్క చెల్లెమన్నా సంతోషంగా ఉంటుందా? 2 వీళ్ళకి పథకాలు రావట్లా. పథకాలు రాక, డబ్బులు రాక ఓ పక్క ఇబ్బంది పడుతుంటే కుటుంబం, ఆ ఉన్న డబ్బులను ఏదో 10ో 12కో దాచుకున్న డబ్బులను, లేదంటే ఎక్కడో చోట అప్పు చేసో ఏదైతే తాగడానికి వెళ్తుంటే పని లేక, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడ సంతోషంగా ఉన్నారు రాష్ట్రంలో? సో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరు సంతోషంలో లేరనేది వాస్తవం. అదే ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో కూడా ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించినటువంటి దాని మీద విశ్లేషణలో చెప్పింది. ఓవరాల్గా అన్ని రంగాలు కూడా ఈరోజు అదే విధమైనటువంటి గతిలో ఉన్నాయనేది వాస్తవం. గ్రామ సచివాలయాలకు సంబంధించి చూసుకుంటే గతంలో ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం నిర్మించడం కావచ్చు, అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టడం కావచ్చు చేసినటువంటి పరిస్థితి చూసాము. ఇప్పుడు వాళ్ళని కుదించే ప్రక్రియ, ఈ కుదించినటువంటి వారిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు, అసలు కుదించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్, ఇక్కడ వాళ్ళ విధానం ఏంటనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు ప్రైవేటు ఉద్యోగాలు అన్నీ ఉండాలి, ప్రభుత్వం అనేది ప్రైవేటు వ్యక్తులకు దాచిపెట్టడానికి పంచిపెట్టడానికి ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు P4 విధానం. ఆయన ఎప్పుడూ P4 విధానం 2047 ఏ పిచ్చి వాగుడన్నీ వాగుతూ ఉంటాడు. దాంట్లో దాగినటువంటి రహస్యాలు ఏంటి, దాంట్లో దాగిన గూడుపుటాని ఏందని చూస్తే, ఒక ప్రభుత్వం అంటే ప్రజల సంపదని పబ్లిక్గానే ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పటం, ఈ P4 విధానం అంటే అయింది అది. సో ఏంటంటే ఆ P4 విధానంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండకూడదు ఆయన దృష్టిలో. అందుకనే కదా పవన్ కళ్యాణ్ వర్షం కూడా అదే. ఆయన ఏమంటాడు, పంచాయతీలు ఉండగా సచివాలయాలు దండగా. అసలు పంచాయతీ వ్యవస్థ ఉండగా ఈ సచివాలయ వ్యవస్థ ఎందుకు? మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు? వాలంటీర్ల దగ్గర నుంచి వచ్చారు. ఫస్ట్ ఏమంటారు, వాలంటీర్లు గోను సంచులు మోసేవాళ్ళు, ఈ వాలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు, ఈ వాలంటీర్ల వల్ల 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అని వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళు ఆరోపణలు చేసి, అమ్మో వాలంటీర్లు 2,50,000 మంది ఉన్నారు కదా, 2,50,000 ఇంటూ వాళ్ళ ఇంటూ 4 ఓట్లు వేసుకుంటే 10 లక్షల ఓట్లు మనకు ఎఫెక్ట్ పడుతున్నాయి కాబట్టి ఉల్టా మాట్లాడదాం, మళ్ళీ చేంజ్ చేద్దాం మాట. వాలంటీర్లు మీరు మనుషులు కాదా, మీకు 5,000 సరిపోతాయా, నేను అధికారంలోకి వస్తే 10,000 పెట్టేస్తా, నెల 10,000 ఇస్తా మీకు వాలంటీర్లకి. మళ్ళీ పవన్ కళ్యాణ్ దత్త తండ్రి చెబుతాడు, దత్త కొడుకు, ఎస్ మేము వాలంటీర్లు అంటే మాకేం కోపం లేదు, వాలంటీర్లు మేము 10,000 రూపాయలు మేము అధికారంలోకి వస్తే చేస్తాం అన్నారా లేదా? ఏమయ్యారు ఇప్పుడు? ఒక్క వాలంటీర్ ఉన్నారా రాష్ట్రంలో?
మొత్తం తీసి అవతలేశారు. ఇప్పుడు సచివాలయాల మీద పడ్డారు. మొన్న వాలంటీర్ల వ్యవస్థ రద్దు, ఇవాళ సచివాలయ వ్యవస్థ రద్దు కాబోతాం. వీళ్ళందరినీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలుగా తయారు చేసేస్తారు రేపొద్దున. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించేయాలి, ఆ సంఖ్యను తగ్గించాలి ఫస్ట్. ఆ సంఖ్య తగ్గించే దాంట్లో భాగంగా 40,000 మందిని తగ్గించే భాగం. వాళ్ళని వేరు ఏడో పెట్టేస్తారు, వాళ్ళకి జీతాలు రావు, వాళ్ళందరూ వాళ్ళే మానుకొని వెళ్ళాల్సిన పరిస్థితి తీసుకొని వస్తారు. లేదంటే ఎక్కడైనా ఒక వ్యవస్థని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళాలి, ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళాలి. ప్రభుత్వం అంటే గడప గడపకి సేవలు అందించే విధంగా తీసుకుని వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రభుత్వం దగ్గరికి మీరు అందరు రావాలి, ఉన్న ఉద్యోగుల్ని ఉన్నటువంటి వాళ్ళందరినీ తగ్గించేసాయి, ప్రభుత్వానికి ప్రజలకి దూరం పెంచు. అందుకనే కదా ఇప్పుడు పెట్టిస్తుంది. మేము ఉన్నప్పుడు 2,000 జనాభాకి వచ్చే సచివాలయం పెట్టి అక్కడే వాళ్ళ నుంచి వాలంటీర్లు పెట్టి నేరుగా ప్రజలు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటింటికి రేషన్ అందుతుందా లేదా, ఇంటింటికి పెన్షన్ అందుతుందా లేదా, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడా లేదా, పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడా లేదా, ప్రభుత్వ స్కూల్కి వెళ్ళకపోతే ఒక 3 రోజులు రాకపోతే ఎందుకు రాలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి స్కూల్కి వాళ్ళకి అనుసంధానంగా అలా ఒక కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏమేమి అందాలో దాని అందరినీ అనుసంధానం చేశాం. దాని అంతా ఆ బాండింగ్ ప్రభుత్వం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా నేరుగా ఒక ఇంటికి వెళ్ళినట్టు ఆ విధంగా సేవ అందించాడు. ఇప్పుడు వాళ్ళందరినీ తగ్గించేసి పెన్షన్ ఇప్పుడు ఇంటింటికి అంతకుముందు ఇచ్చినట్టు వాలంటీర్లు లేరు. ఎవరో ఎంప్లాయీ వెళ్ళమంటే ఆడు ఎక్కడో కూర్చొని సరే ఆ ఎంప్లాయీ ఎక్కడో కూర్చొని ఆ రోడ్డు మీద కూర్చొని వచ్చి తీసుకోండి అంటాడు. లేదా తెలుగుదేశం వాళ్ళకి లంచాలు ఇస్తే తప్ప వచ్చే పరిస్థితి లేదు. అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు, ఇప్పుడు ఆకలి సచివాలయాలు కూడా తీసేస్తే మళ్ళీ మొత్తం జన్మభూమి కమిటీలు దందా మళ్ళీ రాజ్యం వెళ్తుంది. వాళ్ళకి కావాల్సింది అదే కదా. వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ లేకపోతే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేకపోవటం వల్ల జన్మభూమి కమిటీలు దందా నడుస్తుంది. వాళ్ళే వచ్చి డైరెక్ట్గా సచివాలయం దగ్గరకు వచ్చి బెదిరింపులు, సచివాలయ ఉద్యోగులను ఒక బానిసలాగా చూస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని సాక్షాత్తు అచ్చెన్నాయుడు ఏం చెప్పాడు, మీరు వెళ్ళండి ఎంఆర్ఓ ఆఫీస్గా, పోలీస్ స్టేషన్గా, ఎక్కడికైనా వెళ్ళండి, పసుపు బిల్ల చూపించి పని కానీ చేయకపోతే టీలు పెట్టి టిఫిన్లు పెట్టి పని కానీ చేయకపోతే ఆ పోలీస్ ఆఫీస్లో తాట తీస్తానని చెప్పాడా లేదా? సేమ్ ఇప్పుడు కూడా అంతే, అదే నడుస్తుంది ఈరోజు రాష్ట్రంలో. ఈ సచివాలయాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీలు కానీ వీళ్ళ మాట వినకపోతే జన్మభూమి కమిటీల మాట సచివాలయ ఉద్యోగుల మీద కూడా దాడులు చేసే ప్రయత్నం. సో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సచివాలయ వ్యవస్థకి మొన్న వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడారు, ఇప్పుడు సచివాలయ వ్యవస్థకి మంగళం పాటించబోతున్నారు. సో ప్రభుత్వ సేవలు ప్రజలకు ఇంకా దూరంగా పోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత దగ్గరగా ఇంటింటికి తీసుకెళ్లాడో ఈరోజు ఊరు దాటి మళ్ళీ మండల స్థాయిలో అంతకుముందు ఎలా వెళ్ళామో ఆ పరిస్థితికి తీసుకురాబోతున్నాడు అనేది వాస్తవం. అందుకనే ఈ సచివాలయాలకు సంబంధించినటువంటిది ఏదైతే కుదింపు ప్రక్రియ, సో ప్రజలకు సేవలు దూరం కాబోతా ఉన్నాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఇదండి వెంకటరెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైనా మీడియా.